బడ్జెట్లో వ్యవసాయ రంగం, రైతు రుణమాఫీ, పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని, గతంలో చేసిన అప్పు తీరితేనే రాబోయే పంట కాలానికి కావలసిన పెట్టుబడి రుణం దొరుకుతుంది. మన రైతన్నలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మా ప్రభుత్వం వారిని రుణ విముక్తుల్ని చేసిందని, వారికి ఉన్నటువంటి ఇప్పటి వరకు 25.35 లక్షల మంది రైతులకి అంటే 20,616 కోట్ల 89 లక్షల రూపాయలు రుణమాఫీ చేశామని, దీనివల్ల రైతులకి మళ్ళీ వ్యవసాయ రుణాలు పొందడానికి మార్గం సుగమమైందని, ఈ భారీ రుణమాఫీతో తెలంగాణ రాష్ట్రంలోని రైతుల ఆర్థిక మరియు సామాజిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు బాటలు వేశామని చెప్పారు. రైతు భరోసా, రాష్ట్రంలోని రైతులు ఎరువుల విత్తనాలు, వ్యవసాయ పనిముట్ల కొనుగోలు చేసేందుకు పెట్టుబడి సాయంగా మా ప్రభుత్వం 2025 జనవరి 26వ తేదీన తెలంగాణ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిందని, ఈ పథకం కింద రైతులకు ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలు అందుతాయన్నారు. ఇక ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అవకతవకలు అడ్డుకట్ట వేసే సాగుకై యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా అందిస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలో సర్వే చేసి గ్రామ సభల్లో ధృవీకరించినటువంటి సాగుకి యోగ్యం కాని భూమిని గుర్తించడం ద్వారా ఈ వృధాని అరికట్టామని వారు పేర్కొన్నారు. రైతు భరోసా పథకానికి 18,000 కోట్లు అంటే ఈ 18,000 కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే రైతు కూలీ సంక్షేమం, ఈ భూమి లేని వ్యవసాయ కూలీలు ఉపాధి దొరకనేటువంటి రోజుల్లో పస్తులుండి దీనస్థితి నుండి వారిని కాపాడేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తానని, ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానానికి అనుగుణంగా సంవత్సరానికి ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి 12,000 రూపాయలు చెల్లించే బృహత్తరమైన పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఇక సన్నవడ్లకు 500 బోనస్ అంటే రాష్ట్ర రైతుల నుండి కొనుగోలు చేసే సన్నధాన్యానికి ప్రతి క్వింటాల్కి 500 రూపాయల చొప్పున అదనపు ప్రోత్సాహకాన్ని చెల్లిస్తున్నామని, దీనివల్ల రాష్ట్రంలో సన్న రకాల వరి సాగు గణనీయంగా పెరిగిందన్నారు. గత ఖరీఫ్ పోల్చినప్పుడు సన్నవడ్ల సాగుకు 25 లక్షల ఎకరాల నుండి 45 లక్షల ఎకరాల వరకు పెరిగిందని, మా ప్రభుత్వం ఇస్తున్న బోనస్ మరియు ప్రతి చివరి వడ్ల గింజ కూడా కొంటామని, మేము చేసినటువంటి వాగ్దానమే దీనికి ప్రత్యక్ష కారణమని, ఫలితంగా రైతులకి ఈ సన్నవడ్లు పండించినటువంటి రైతులకి 1,206 కోట్ల 44 లక్షల రూపాయలని బోనస్ చెల్లించడం జరిగిందని, రైతుల యొక్క సౌకర్యార్థం 2024-25 ఖరీఫ్ సీజన్లో 8,332 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. ఇక అకాల వర్షాల వల్ల ధాన్యం పాడవకుండా పండిన ధాన్యాన్ని రైతుల కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేటువంటి సమయంలో ఎటువంటి నష్టం జరగకుండా గంటకు వాతావరణ సూచనలు అటు రైతులకి ఇటు కొనుగోలు కేంద్రాలకు తెలియజేస్తున్నామన్నారు. అధునాతనమైనటువంటి ఈ డ్రైయర్లు, ధాన్యం క్లీనర్లు, తగినటువంటి టార్ఫీన్లను రైతులకి అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వసతుల అభివృద్ధికి 181.98 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు చేపట్టామని వారు తెలియజేశారు. 2024-2025 ఖరీఫ్ సీజన్లో 10,35,484 అంటే ఈ 100 మంది రైతులకు కూడా అంటే ఈ రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి 12,511 కోట్ల 76 లక్షల రూపాయలని వారి యొక్క ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. ఇక కేంద్ర ప్రయోజిత నుండి పథకాల ద్వారా రాష్ట్ర రైతులకి ప్రయోజనం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగుకు విస్తృతంగా చేపట్టినటువంటి ప్రభుత్వ లక్ష్యాలతో ప్రోత్సాహకంగా ఉన్నటువంటి ఈ సబ్సిడీని అందిస్తున్నామన్నారు. ఇక ఆయిల్ ఫామ్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం లేనటువంటి కారణంగా మన రైతులకి సరైన ధర లభించినందున కేంద్ర ప్రభుత్వంలోని సంప్రదింపులు జరిపి ఆయిల్ ఫామ్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధించేలా కృషి చేశామని, తద్వారా ఆయిల్ ఫామ్ రైతులకి టన్నుకి 2,000 రూపాయలు అదనపు లబ్ధి చేకూరి ఆయిల్ ఫామ్ ఏదైతే సాగు మరింత లాభదాయకంగాను ఆకర్షణీయంగాను మారిందన్నారు. ఉద్యానవన సాగులో బిందు సేద్యం కొరకు సౌర విద్యుత్ని ఉపయోగించే రైతులకి ప్రాధాన్యతనిచ్చి
వారికి ప్రోత్సాహకంగా ఉండేటువంటి సబ్సిడీని కూడా అందిస్తున్నామన్నారు. వ్యవసాయ శాఖకు ఈ బడ్జెట్లో 24,439 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నామన్నారు. ఇక పశు సంవర్ధక రంగానికి వస్తే పశువులు వ్యాధుల బారి పడకుండా నిరోధించేటువంటి టీకాలను ఉత్పత్తి చేసి తెలంగాణకు పశు వైద్య టీకా ఉత్పత్తి కేంద్రం హైదరాబాద్ శాంతినగర్లో ఉందని, ఈ వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ని ఇన్స్టిట్యూట్ని ఏదైతే మామిడిపల్లికి తరలించి 300 కోట్ల రూపాయలతో భారీగా విస్తరింపజేస్తున్నామని, అంతేకాకుండా కొత్త వ్యాక్సిన్ల ఆవిష్కరణకు అవసరమైనటువంటి పరిశోధనలను చేపట్టే నిమిత్తం 100 కోట్ల రూపాయలతో అధునాతన యంత్రాలను తెప్పిస్తున్నామన్నారు. నూతనంగా ఏర్పాటయ్యే ఈ టీకాల కేంద్రంలో బ్యాక్టీరియల్, వైరల్ వ్యాక్సిన్ ప్రొడక్షన్లో పాటు ఈ క్వాలిటీ కంట్రోల్ యూనిట్లను కూడా, టెస్టింగ్ ల్యాబ్లు, R&B ఏదైతే యూనియల్ అండ్ బ్రీడింగ్ సెంటర్ వంటి వాటితో పాటు స్టాఫ్ క్వార్టర్స్ని కూడా నిర్మిస్తామన్నారు. ఇక మన రాష్ట్రం నుండి భారీగా చేపల ఎగుమతిని ప్రోత్సహించడానికి రంగారెడ్డి జిల్లా ఏదైతే కోహడలోని ఎక్స్పోర్ట్ అండ్ ఓరియంటెడ్ హోల్సేల్ చేపల యొక్క మార్కెట్ని 47 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించామన్నారు. ఇక రాష్ట్రంలోని మేలుజాతి పాడి పశువులను వృద్ధి చేయడానికి రంగారెడ్డి జిల్లా కంసాన్పల్లిలోని ఒక కొత్త ఫ్రోజన్ సేమ్ బుల్ స్టేషన్ని 21 కోట్ల 6 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నామన్నారు. దీనిని అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చి దీని ద్వారా సంవత్సరానికి సుమారు 10 లక్షల ప్రొడక్షన్ 7 డోసుల ఉత్పత్తి సామర్థ్యం ఏర్పడుతుందన్నారు. ఇక పశుసంవర్ధక శాఖకు ఈ బడ్జెట్లో 1,674 కోట్ల రూపాయలని ప్రతిపాదిస్తున్నామన్నారు.